బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి పొల్లు నాగరాజు యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈరోజు జగిత్యాల సభలకు ఎంతమంది పోతున్నారు, ఏంటి ఆ సభ ప్రయాణం ఏంటి, ముఖ్యంగా మరి మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? 100% ఈ బహిరంగ సభ అనేది తెలంగాణ ప్రజల కోసం ఈరోజు ఒక సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ విధానాలు నచ్చక వారి యొక్క పార్టీ అసంతృప్తితో ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే పార్టీ, తెలంగాణ ప్రజల తరపున పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరడానికి ఈరోజు మరి జగిత్యాల ఈరోజు గులాబీమయం అయిపోయింది. ఈరోజు ఈ యొక్క మీటింగ్కు మరి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100% హాజరవుతూ ఉన్నాడు. లక్షలాదిగా దాదాపు ఈరోజు జగిత్యాల పట్టణం మొత్తం గులాబీమయం అయినటువంటి సందర్భంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. రైట్. అదే జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ సభ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అనేది రైతుల సభ అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కరీంనగర్ జిల్లాకే పోతున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ సభ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే సైడ్ ట్రిక్స్ పాలిటిక్స్ చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఒకటంటే ఒకటి హామీ నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రైతుల సభ అంటే ఈరోజు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, రైతులు నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు రైతులకు ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్పందనను ఓర్వలేక ఈరోజు నువ్వు మీటింగ్ పెట్టినావు అంటారు తప్ప ఈరోజు నువ్వు ఈ రకంగా తెలంగాణ ప్రజలు విశ్వసించారు, తెలంగాణ రైతాంగం కూడా విశ్వసించారు. 100% డెఫినెట్లీగా తెలంగాణ ప్రజలు ఈరోజు ఎక్కడున్నా ఈరోజు జగిత్యాల మీటింగు కేసీఆర్ గారి యొక్క మీటింగ్కి హాజరవ్వాలని ఈరోజు ఒక సమన్వయమైనటువంటి సందర్భం. అంటే దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ సభలు పెడుతుంటే అక్కడనే ఇంకో సభ పెట్టే ఏర్పాట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఏమనుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలంతా? ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు. అరే రేవంత్ రెడ్డి నాయన, నీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది, పరిపాలించిన నాయన అంటే ఎత్తుకు పై ఎత్తాలు వేసుకుంటూ నీకు 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన చేసి తెలంగాణ ప్రజలను మన్ననలు పొందురా నాయన అంటే బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి ఏ ప్రోగ్రాంకైనా దాన్ని తలదిన విధంగా ఇంకో ప్రోగ్రాం చేస్తున్నావు తప్ప తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 11 అంశాలు కావచ్చు, ఇవి నెరవేర్చురా నాయన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాకు భగవద్గీత లాంటిది, మాకు మేనిఫెస్టో అని అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చారు. ఈరోజు తెలంగాణ ప్రజలలో ఈరోజు ఉసురు తల్లుతున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రను నిలిచిపోతూ ఉంది. ఒక్కటంటే ఒకటి హామీ అంటే కేసీఆర్ గారు నువ్వు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి విశేషమైనటువంటి స్పందనను అడ్డుకోవడానికి ఈ చిల్లల ప్రేరేపణలు పడుతుంది తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని విశ్వసించారంటే విశ్వసించారు. రైట్. మీరు విద్యార్థి విభాగం నుంచి మూసి బాధితులను ఆదుకుంటాము అని చెప్పేసి కూడా గల్లీ 10 రోజులు తిరిగిన పరిస్థితి ఉంది. మూసి పక్షాలను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ బస్సులంతా సందర్శించారు. మూసి యాత్ర అని చెప్పేసి కూడా పేరు మీద పోయారు. మరి ఆ స్పందన ఏ విధంగా ఉంది? ఈ మూసి బాధితుల స్పందన ఎట్లా ఉంది ఈ రాష్ట్రంలో? చాలా ఘోరం, దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అరే అయ్యా రేవంత్ రెడ్డి, మూసి కాదురా నాయన, ఈరోజు నీ మూసి లాంటి కంపు ఈరోజు నువ్వు విడిపించుకోవాల్సింది. కానీ నీకు దాన్ని ఏమంటారు, బాత్రూంలో కడిగేది అది వేసి నేను నోరు గడగాల్సింది. కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అది ఆ రకంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఒకటంట నెరవేర్చకుండా ఈరోజు ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఈ మాట చేత కాదు రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు మూసి ప్రక్షాళన నవ్వుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఈరోజు వాళ్ళు పేదోళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఈఎంఐలు కట్టుకొని ఏదో రకంగా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు అంటే ఎవరిని నిందిస్తున్నావు, ఏంది, నువ్వు దేనికోసం అంటే నువ్వు సెటిల్మెంట్ల దందాల కోసం, బెదిరింపుల కోసం ఈరోజు నువ్వు హైడ్రాను ఉపయోగించుకొని ఈరోజు మూసి ప్రక్షాళన చేస్తా అంటే ఈరోజు తెలంగాణ ప్రజలు విశ్వసించారు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం అవుతుంది. ఈ రకంగా నువ్వు చేయకురా నాయన. నువ్వు తెలంగాణ ప్రజల మందనలు పొందాలంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అనేకమైనటువంటి పేదలకు సంబంధించినటువంటి వర్గాలకు ఈరోజు నువ్వు ఏదో చేస్తామని నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజు రాహుల్ గాంధీ కావచ్చు, ఈరోజు ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీతో అనేకమైనటువంటి ప్రకటనలు ఇప్పించినావు. కాంగ్రెస్ పార్టీ బట్ట కట్టాలంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే తప్ప, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధోపతనం పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక విద్యార్థి నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు? మీరు ఈ జగిత్యాల సభ విషయం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పార్టీ ఎత్తుగడలు ఏ విధంగా అంటే ముందుకు పోవాలనుకుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దాదాపుగా 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకుడు మీ పార్టీకి రావడం జరుగుతుంది.
జీవన్ రెడ్డి దాన్ని ఎట్లా చూస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మీలాంటి యువ నాయకత్వం? అన్న ఆయన రాజకీయ అనుభవం అంతా కాదు నా ఏజీ. అంటే ఈరోజు ఒక 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి తెలంగాణ ప్రజలలో ఈరోజు వ్యతిరేకత ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, రానుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు బాగోగులు చూసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలో చిత్రపథం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈరోజు ఒక రాజకీయ నాయకుడు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ చేరుతుందంటే ఈరోజు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు తన రాజకీయ జీవితం ఎలాంటి పార్టీ కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ చెందిందంటే తెలంగాణ ప్రజలలో ఈరోజు బీఆర్ఎస్కి ఎంత ఆదరణ ఉందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయము, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము. తెలంగాణ కలలు కన్నటువంటి కేసీఆర్ కలలు కన్నటువంటి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు బీఆర్ఎస్ రైతుల ఏదైనా 10 సంవత్సరాల అధికారం నుండి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేసిందో రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పథకాలతోని దేశంలో మరి ప్రజారంజకమైన పరిపాలన కొనసాగిస్తుందిగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వస్తున్నాడు, కేసీఆర్ ఎక్కడైతే సభ పెడతాడో అక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎత్తుకు పైగా ఎత్తు వేస్తున్నట్లనే అనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు జగిత్యాల మొత్తం గులాబీమయమే అవుతుంది. అదే జిల్లాలో రేవంత్ రెడ్డి పెట్టినా కానీ ప్రజలు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికే దాదాపుగా ప్రజల ఉసురు తలిగి కాంగ్రెస్ పార్టీ పతనానికి పోయే స్థాయిలో ఉంది. ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు దాదాపుగా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకుడు కూడా ఆయన జీవితకాలం అంతా అంటే 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో పనిచేసిన నాయకుడు ఈరోజు గులాబీ గూటికి అది చేరబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మాలాంటి యువతరమే కావచ్చు ఎవరైనా కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పండుగ వాతావరణం ఉంది అని చెప్పేసి చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.